సో మంజుల గారు రెడీయా మీరు? రెడీ మేడం. మీరేం చేస్తారు క్యాప్సికమ్ తో? క్యాప్సికమ్ మెంతి కూర మేడం. క్యాప్సికమ్ మెంతి కూర. ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ మెంతి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ మెంతి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, మెంతి కూర 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పంచదార కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం మేడం. ఆయిల్ వేడెక్కాక ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి సరిపడా. వేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మేడం. ఓకే, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం మేడం. ఓకే, అవి కొంచెం వేయక ఆనియన్ వేసుకుందాం. కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఓకే, క్యాప్సికమ్ మెంతి కూర బాగుంటుంది కదా కాంబినేషన్? బాగుంటుంది మేడం, ఎందుకంటే మెంతి కూర మంచి టేస్ట్ ఉంటుంది, క్యాప్సికమ్ కి కూడా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి రెండింటి కాంబినేషన్. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఓకే, మెంతి కూర లేతగా తీసుకుంటే చేదు ఎక్కువ ఉంటుంది మేడం. అవునా? ముదురుగా తీసుకుంటే చేదు వస్తున్నది. మెంతి కూరలో ఈ టెక్నిక్ ఇట్లా కూడా ఉంటుంది మేడం. ఓకే ఓకే, లేతగా తీసుకోవాలి. సో అవి లేత ఆకులు అంటే కొద్దిగా పలుచగా ఉన్నాయి, మనం చూసి తీసుకోవాలన్నమాట. ఓ, సో చాలా మందికి తెలియదేమో, ఎందుకంటే మెంతి కూర అనగానే అలా కొనుక్కొని వెళ్ళిపోతారు. అది కొంచెం చేదుగా వస్తుంది మేడం. ఓకే ఓకే, అవును, కొద్దిగా థిక్గా ఉంటాయి కదా ఆకులు. తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాము. ఓకే, సో మెంతి కొంచెం బాగా వేయించుకుంటే మనకి టేస్ట్ కూడా చేదు కూడా ఉండదు ఎక్కువ వేగితే. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఓకే, సో కొంచెం మసాలా టైప్లో చేస్తున్నారా? అవును మేడం. అంటే కొద్దిగా కారం అది, కొద్దిగా పసుపు మేడం. బేసిక్గా క్యాప్సికమ్ అనేసరికి ఎప్పుడు అన్ని వేరే వెజిటబుల్స్ కాంబినేషన్ చేస్తూ ఉంటారు, కానీ బాగుంది ఇదేదో వెరైటీగా ఆకుకూరతో. మనం పచ్చికారం మేడం, అది కొంచెం వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు తరిగి కొద్దిగా ఎక్కువ వేసుకుని ఇట్లా కారం వేసుకున్నాం. పచ్చిమిర్చి పేస్ట్ అంటే మొత్తం అలా వేసేస్తే పిల్లలు తినలేరు మేడం, వేరేస్తుంటారు కదా. పచ్చిమిర్చి కొద్దిగా పేస్ట్ వేసుకున్నాం. ఓకే, కొంచెం షుగర్ యాడ్ చేద్దాం లైట్గా, ఎందుకంటే చేదుగా ఉంటుంది అన్నాను కదా నేను, దాని గురించి కొంచెం యాడ్ చేస్తే కొంచెం చేదు అనేది పోతుంది. కొద్దిగా షుగర్ వేయడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది, బాగుంటుంది. కర్రీ కూడా షుగర్ వేసేసరికి టేస్ట్ కలర్ వస్తుంది మేడం. షుగర్ వేయడం వల్ల కలర్ కూడా వస్తుంది. ఓకే ఓకే, మీరు అందరూ కలిసినప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారండి, వంటల గురించి, చీరల గురించి మాట్లాడుకుంటాం, కలుస్తాం రోజు. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఓకే, మీకు ఎందుకు ఇలా సేమ్ గా వద్దాం అనిపించింది? లేదు మేడం, మామూలుగా కూడా సేమ్ ఉంటాము. అంటే మేము ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా కంపల్సరీ సేమ్ కట్టుకుంటున్నాము. ఇంట్రెస్ట్ మేడం, ఫ్రెండ్స్ అని ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎన్ని చీరలు ఉన్నాయి మీ ఇద్దరికి అలా సేమ్? చాలా ఉన్నాయన్నీ సేమ్ ఉన్నాయి మేడం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు బేసిక్ అక్క చెల్లెలు కూడా సేమ్ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ గా ఉండాలని. కలర్స్ డిఫరెంట్ గా తెచ్చుకుంటాం, శారీస్ మాత్రం సేమ్. అదే కలర్ అయినా శారీ అయినా ఏదైనా కూడా డిఫరెంట్ గా ఉండాలనుకుంటున్నారు కదా ఎక్కువ. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఆ మధ్యలో కూడా ఒకళ్ళు వచ్చారు ఇలాగే మీలాగా సేమ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ మేడం. వాళ్ళు కూడా. ఓ నైస్ నైస్. నెక్స్ట్ కొంచెం నువ్వు పొడి వేసుకుందాం. నువ్వుల పొడి. ఓకే, సో మీరేమైనా చేస్తూ ఉంటారా మంజుల గారు? మీరు? లేదు మేడం, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? డాక్టర్ మేడం. వారు డాక్టర్. డాక్టర్ జనరల్ ఫిజిషియనా లేకపోతే? బిహెచ్ఎంఎస్ మేడం. బిహెచ్ఎంఎస్. ఓకే ఓకే. పిల్లలు?
ఇద్దరు మేడం, ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? బాబు 9th, పాప 6th. ఏం పేర్లు వీళ్ళు ముగ్గురు పేర్లు? అంటే మీ వారి పేరు, మీ ఇద్దరు పిల్లల మా వారి పేరు శ్రీనివాస్ మేడం, మా బాబు పేరు తేజవర్ధన్, పాప పేరు వర్ష. 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 మీరంటే చాలా ఇష్టం మేడం మా పాపకి. మీ యాంకరింగ్ అంటే కూడా చాలా ఇష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి హాయ్ చెప్పండి. మా ఫ్రెండ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, అందరికి హాయ్ చెప్పండి. మీ తరపున కూడా హాయ్ మేడం. లాస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోలేదు కదా మేడం, సాల్ట్ వేసుకో. పచ్చిమిర్చి దాంట్లో కూడా కారం లైట్ గా వేయలేదు, లైట్ గా వేసాను, ఎక్కువ వేయలేదు. అయిపోయింది. సో రెడీ? ఓకే మేడం. గార్నిష్ కూర కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే. సో రెడీ? క్యాప్సికమ్ మెంతి కూర. నైస్, మంచి స్మెల్ వస్తుంది మీ కర్రీ కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, మరి క్యాప్సికమ్ మెంతి కూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మెంతి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పంచదార, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, నువ్వుల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మెంతి కూర రెడీ.